ఇప్పుడు మనం వెళుతున్న ఈ రహదారి పెనగొండ నుండి కొండపైన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తర్వాత కాళికాంబ దేవస్థానం అక్కడి వరకును ఈ రహదారిని చాలా అద్భుతంగా నిర్మించినారు. చూడండి, మనము ఈ రహదారి గుండా మనము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు వెళ్ళవచ్చు. అక్కడి నుండి పెనుగొండ కిల్లాకి వెళ్ళాలంటే కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. గహన్ మహల్ నుండి శ్రీకృష్ణదేవరాయలు పెనుగొండ కిల్లాకి నేలమాలిగలో నడుచుకొని వచ్చేవారంట. మనము ఆ పెనుగొండ కిల్లాని మనము చూడడానికి మనం వెళుతున్నాము. రండి, మనము కొండపైనికి వచ్చేసినాము. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పురాతనమైన కట్టడాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుండి కాలినడకన నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది కిల్లాకి. నమస్కారం దేవుళ్ళు, నేను మీ మురళీకృష్ణ. మనం ఇప్పుడు ఉన్నది పెనుగొండ. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి ఈ పెనుగొండ కోట. మనము గోల్కొండ కిల్లా విన్నాం. ఇప్పుడు పెనుగొండ కిల్లా మీకు చూపిస్తాం. రండి, వెళ్దాం. దారి చూడండి, మనము నరసింహస్వామి దేవస్థానం వెనక్కుంది. మనం ఇక్కడ నుండి వెళితే వేరే రోడ్డు మనం ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. చాలా టఫ్ ఉంటుంది. చూడండి, ఎక్కడ చూసినా నిధి కోసము తవ్వినారు. చూడండి, ఎక్కడ చూసినా అదే మన వాళ్ళు చేసే పని. అది ఎక్కడ చూసినా చూడండి, ఇక్కడ తవ్వినారు. చూడండి, ఇక్కడ ఆ పక్క తవ్వినారు. చూడండి, అంత రకాల తవ్వినారు. చూడండి, మనం ఇది చూడండి, ఇక్కడ చూడండి. ఈ పురాతనమైన కట్టడాలను మనము గమనించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో శిల్పి చెయ్యి పనితీరుని మనము ఇక్కడ గమనించవచ్చు. చూడండి, చాలా పురాతనమైన ఈ కట్టడాలను. దేవస్థానం యొక్క ద్వారం ఇది. చూడండి, కిల్లాకి వెళ్ళడానికి ఈ ద్వారం గుండానే వెళ్ళేవారని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వేరే దారి అనేది ఏదీ లేదు. ఈ ద్వారం గుండానే కిల్లాకి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ కట్టడాలు పురాతనమైనవి కదా, చాలా బాగున్నాయి. ఇప్పుడైతే ఇవి మన చరిత్ర అని చెప్పుకోవడానికి కూడా లేకున్నట్టుగా శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇలాంటి కట్టడాలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను. మనము కిల్లాకి వెళ్ళాలంటే చూడండి, ఇలాగే వెళ్ళాలి. ఇది దట్టమైన ఆ పక్క ఈ పక్క చెట్లు ఎక్కువ ఉన్నాయి. మనం ఈ మధ్యలోనే వెళ్ళాలి. రండి, వెళ్దామండి. ముందుకు వెళ్తూ మీకు ఈ దారిని చూపించుకుంటూ ఈ కిల్లాని మీకు చూపించడానికి నేను సాయశక్తిగా ప్రయత్నం చేస్తాను. మాకు అయితే ఈ దారి అయితే తెలియదు. రండి, వెళ్దామండి. నేను నా ఫ్రెండ్ ఇద్దరము వెళుతున్నాము. చూడండి, ఈ దారే చిన్నగా ఉంది దారి. ముందుకు వెళ్తూ మనకి ఏమైనా దారి కొంచెము పెద్దగా కనపడవచ్చు అని ఆలోచనలో మేము వెళుతున్నాము. ఎవరైనా వెళ్ళుంటారు కదా ఇంతకు ముందే. మనం వెళ్ళే దారిలో మనకు ఆంజనేయ స్వామి బాగుంది. చూడండి ఆంజనేయ స్వామిని మనం ఇక్కడ చూడొచ్చు. బండకి ఆంజనేయ స్వామి చెక్కినారు ఇక్కడ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. రండి, ముందుకు వెళ్దామండి. ఈ కిల్లాకి వెళ్దామండి. ఇలాగే వెళ్ళాలి. రండి. చూడండి, ఈ ఒక్కడే వెళ్ళడానికి నా కాదని నా ఫ్రెండ్ని కూడా నేను జట్లో తెచ్చుకున్నా. ఆంధ్రాలో ఇతను టీచరు, మారుతి అని నా క్లాస్మేట్. 10th వరకు జట్లో చదివినాము. తర్వాత అతను టీచర్ అయినాడు. సరే రండి, వెళ్దామండి. ఇలాగే చూడండి, ఇది ఏదో చెట్టు చాలా బాగా ఉంది. పూలు చూడండి, ఏ చెట్టో తెలియదు. ఇది చాలా బాగుంది. ఆ పూలు పూసిన చెట్టు నేను చెప్తా ఉండేది. ఇదైతే అందరికీ తెలిసిందే. అది చూడండి, అలా ఉంది. చూడండి, సూపర్గా ఉంది. మాకైతే కిందికి దిగుతున్నాము. ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు.
మేమైతే వెళ్తున్నాము. దారి అంతా ఫస్ట్ టైం రావడంతో నాకు దారి అంతా తెలియడం లేదు. నేనైతే వెళ్తున్నాను. ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు, చూద్దామండి. ఎంతవరకు వెళ్తే అంతవరకును. ఏం స్మెల్? పూలు ఎక్కువ ఇక్కడ నా ఫ్రెండ్కి పూల వాసన అంతా వస్తుందంట. అది నాకైతే పూల వాసన తరనే ఉంది. ఏ పూలని మనకి అంత ఐడియా లేదు. ఇవన్నీ పూలు ఎక్కువగా ఈ కొండలు కదా, చిన్న చిన్న పూలన్నీ పూసింటాయి. ఆ పూల వాసన అయితే మాకు వస్తూ ఉంది. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా రిస్క్తో కూడుకున్న జర్నీ ఇది మాకు. అయినా ధైర్యం చేసి మేము ముందరికి అడుగు వేస్తున్నాము. చూడండి, అక్కడ ఒక చెరువు ఉంది. అక్కడ ఒక చెరువు ఉంది, మనము చూడొచ్చు. చెరువు చూడండి, ఇది కొండ. ఆ కొండ పైనకి వెళితే మనము నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళచ్చు. మనం ఇక్కడ దిగినాము కాబట్టి మనం ఇప్పుడు ఆ కొండకు వెళ్ళాలి. ఆ కొండకు వెళ్ళాలంటే చూడండి, ఇలా రిస్క్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. నేనైతే ముందరికి అడుగు వేసుకుంటూ వెళ్తున్నాను ధైర్యంగా. ఎక్కడి వరకు వెళ్తుందని కూడా నాకు ఈ దారి తెలియడం లేదు. నా ఫ్రెండ్కి కూడా అంత ఐడియా లేదు, వస్తున్నాడు జతలో. అతనైతే నరసింహస్వామి దేవస్థానం వరకు వచ్చినట్టు జ్ఞాపకం ఉంది నాకు అన్నాడు. ఇక్కడ పైనకి కొండపైనకి కిల్లాకి పైన అయితే నేను వెళ్ళలేదు అని చెప్పినాడు. కిల్లాకి అయితే నేను వెళ్ళలేదు అని చెప్పినాడు. ఇదే ఫస్ట్ టైం వెళుతున్నదని చెప్తున్నాడు. ఇదైతే మేము ఇలాగే నడుచుకుంటూ వెళ్తున్నాము. నా ఫ్రెండ్ అయితే ఇలా కాదు మేము వచ్చిండేది అంటున్నాడు. మేమైతే వెళ్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. చూడండి చిన్న దారి కానొచ్చింది. ఇప్పుడు ఇదేమన్నా వెళుతుందేమో, ట్రై చేయాలా. దారి ఏమన్నా తప్పు అయితే ఏం చేసేదో తెలియదు. ఇక్కడ అంటే చాలామంది అక్కడ నరసింహస్వామి దేవస్థానం కొండ వరకు వస్తారు. మనకి కిల్లాకి రావడము చాలామంది తక్కువ, ఎవరు రారు కిల్లాకి. నేనైతే వెళ్తున్నాను ఇక్కడ. అంటే మీకు యూట్యూబ్లో మీకు ఈ కిల్లాని చూపించాలని ఒక సంకల్పంతో నేను ముందుకు వెళ్తున్నాను. చూడండి, ఇలాగూ వెళ్ళచ్చు. మళ్ళీ అక్కడ ఒక దారి ఉంది, అక్కడ ఒక దారి ఉంది, ఈడ ఒక దారి ఉంది, మరి ఇక్కడ ఒక దారి చూపిస్తుంది. యా దారిలో వెళ్ళాలని తెలియదు. ఈ దారా? నా ఫ్రెండ్ ఇట్లా పైన పోదామంటున్నాడు, ఈ దారిలో వెళ్దామంటున్నాడు. దారి అయితే కనపడడం లేదు. ఇక్కడ ఒక దారి ఉంది, సన్నగా ఉంది. కొండ మీదకి పోయినామంటే ముందరికి వెళ్ళాలి కదా, అది పైన ఉండేది తప్పు. ఇక్కడైతే వెళదాము, ఇంతవరకు వెళ్ళచ్చు. చూడండి, ఇక్కడ ఒక మంటపం ఉంది. చూడండి, ఇక్కడ ఒక మంటపం ఉంది. మంటపం ఏమని తెలియదు. చూడండి, ఇక్కడ ఒక దారి చూపిస్తుంది మనకు. ఇలా వెళ్ళొచ్చాము, ట్రై చేద్దామండి. మామా ఇలా ఉంది. అయితే ముళ్ళులు మామా ముళ్ళులు ఉన్నాయి, చూసుకొని రావాలా. ఏంటికంటే గడ్డి వేరే ఉంది ఇక్కడ, తెల్ల గడ్డి. ఇప్పుడు ఇక్కడ నుండేనే ఉండేది మన ప్రయాణం. ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలి చూడు మామ. ఇట్లా వెళ్ళాలా, ఇలా వెళ్ళాలా? ఇదే మైన్. మాకైతే దారి తెలియడం లేదు. ఇది మంటపం చూడండి, మంటపం ఇది. చూడండి, అక్కడ ట్రైన్ వెళ్తుంది. చూడండి, అక్కడ ఒక ట్రైన్ వెళ్తూ ఉంది, చూస్తున్నారుగా. అక్కడ గూడ్స్ ట్రైన్ వెళ్తుంది చూడండి.
మామ ఇక్కడ దారి ఉన్నట్టుంది మామ. ఇది దీని మీద మామ, ఇదే దారి రా. కోటగోడ పైన దారి వెళ్తున్నట్టుంది. ఇది ఎక్కడికి వెళ్తుందో, ఎలా వెళ్తుందో చూడండి ఎలా ఉందో. ఇది చూడండి ఎలా ఉందో. చూడండి దీని మీద నడుచుకొని పోవాలా, ఇంత ఉంది చూడండి. కొంచెం దారిలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది చూడండి. కొంచెం చూసుకొని వచ్చామమ్మా. ఏమి ఇక్కడే దారి స్టాప్ అయినట్లుంది. ఇక్కడే దారి స్టాప్ అయినట్లుంది. ఇది మేము వెళుతుంటే ఇక్కడున్న పక్షులు అరుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చెట్లు గుబురుగా ఉన్నాయి. ఇలాంటి స్థలాలలో పక్షులు ఉంటాయి, అందువల్ల అవి ఎక్కువగా అరుస్తున్నాయి. చూడండి మేమైతే చాలా రిస్క్ తీసుకొని వస్తున్నాము. అదే అయితే ఇది ఇప్పుడు ఇక్కడికి వెళ్తుందో తెలియదు కదా మమ్మ. ఇది మరి చూడు, ఇక్కడి వరకు అయితే వచ్చినాము. చూడండి మేము ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాము. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎవరైనా కిల్లాకి రావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని చూసుకొని రావచ్చు. నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను. మేము వెళుతున్న ఈ దారి సరైనది కాదు, మాకైతే దారి తప్పోయింది. వచ్చేటప్పుడు దారిని సరిగ్గా ఉన్న దారిని వెతుక్కొని రావాలనుకుంటున్నాం మేము. ఈ దారి చాలా టఫ్గా ఉంది మాకు. ఓ మామా, ఫుల్ ఉంది, అల్లా ఉంది ఇక్కడ, ఫుల్ బక్క. మనం ఎట్లా పోయేది? ఎట్లా అవునా? చూడండి నా ఫ్రెండ్ అయితే అట్లా కష్టపడుతున్నాడు ఎక్కడానికి. చూడండి మామ, ఇట్లా రా, ఇట్లా బామ్రా మామ, ఇట్లా ఈడ పోతురా మా, అంత కష్టమేమి. ఇట్లా రా. మా వాడు చాలా కష్టపడి ట్రెక్కింగ్ చేస్తున్నాను, నన్ను వీడియో చేయడం లేదు అంటున్నాడు. ఇంతటితో నేను వీడియోని ముగించాలనుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో భాగం 2 చేస్తాను.